ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైన ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు సమాచారం. దాదాపు 35 అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, 42% రిజర్వేషన్లపై పేపర్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండిఏ యాక్ట్, టూరిజం పాలసీ, మైనింగ్ పాలసీ, భూభారతి మార్గదర్శకాలు, బీర్ల ధర పెంచిన విషయం మీద ఎక్సైజ్ శాఖ నోట్, ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణలో బీసీ కులగణనను సర్వే నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. అయితే కులగణనలో కొందరు వివరాలు నమోదు చేసుకోకపోవడంతో రెండోసారి నిర్వహించారు. ఈ అంశంపైన మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది. బీసీ కులగణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణనకు ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారు. ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను తదితర వాటిని ఖరారు చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కేబినెట్ భేటీలో దాదాపు 35 పైగా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం. ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కూడా వాడివేడిగా జరిగే ఛాన్స్ ఉంది. ఒకవైపు ఏదైతే ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కూడా అమలు కావడం లేదు ఈ అనేది కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. గత కొద్ది రోజుల కిందట చేసినటువంటి కొన్ని పథకాలు చూసుకుంటే రైతు రుణమాఫీ చేసినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నట్లు ఇటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, వారు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఇక మరోవైపు ఏదైతే జనవరి 26న ప్రారంభించినటువంటి రేషన్ కార్డులకు సంబంధించి కూడా చూసుకుంటే పథకాన్ని ప్రారంభించారు, అందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ఆ పథకం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేషన్ కార్డులకు కూడా చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అభ్యర్థనలు వచ్చాయి. కానీ వాటిని కూడా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలపైన ప్రధానంగా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే సిట్టింగ్ స్థానమైనటువంటి ఎమ్మెల్సీ స్థానం కూడా అధికార పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా పథకాలపై నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎప్పటి నుండి ప్రారంభించాలి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి అనే దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా బీసీ కులగణన చేస్తుందో ఈ బీసీ కులగణనపై కూడా ఒక చట్టం చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి మొదటి దఫా జరిపాక ఎవరైతే మిస్ అయ్యారో వారిని రెండో విడతలో కూడా బీసీ కులగణనకు సంబంధించి వారి నుండి కూడా వచ్చినటువంటి అభ్యర్థనలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ఇక దానికి ఏదైతే వచ్చినటువంటి
కులగణనకు సంబంధించినటువంటి దానిపైన ఇటు కేబినెట్ లో చర్చించి ఒక 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎప్పుడు నిర్వహించాలి ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక ఏదైతే ఈ బీసీ కులగణన ఇక్కడ చేశాక మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకునేలా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే అభిప్రాయాలు కూడా డెడికేషన్ ఏదైతే కమిషన్ ద్వారా సేకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బీసీ ఈ కులగణన ఏ విధంగా చేశారో అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఇటు ఎస్సీ కుల వర్గీకరణకు ఏ విధంగా రిజర్వేషన్ అందించాలి అనే దానిపైన కూడా రాష్ట్ర మంత్రులతో చర్చించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక మరోవైపు హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు కూడా పెంచాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున వినతులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం RRR వరకు కూడా హెచ్ఎండిఏ పరిధిని పెంచాలనే ఆలోచనలో ఉంది. ఇక మరోవైపు గత కొద్ది రోజులుగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాలు అనుకున్న స్థాయిలో సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే కొన్ని పథకాలకు నిధులు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇటీవల ప్రధానమంత్రితో జరిగినటువంటి భేటీ వివరాలు కూడా ముఖ్యమంత్రి సహచార మంత్రులకు వివరించే అవకాశం ఉంది. మరోవైపు 4th సిటీకి సంబంధించి ఇప్పటికే మెట్రో కూడా ప్రతిపాదించడం జరిగింది. ఎప్పటిలోగా ఈ పనులు ప్రారంభించాలి ఏంటి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో సహచార మంత్రులకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. ఇక ఏదైతే ఇటు ఫ్యూచర్ సిటీ పనులు ఇలా ఉండగా ఇక మరోవైపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా చూసుకుంటే యాదగిరి గుట్టకు ఇప్పటికే ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఆ బోర్డును ఏ విధంగా రూపొందించాలి ఏంటి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఇప్పటికే అక్రమ ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఇసుక పాలసీపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ వేణు.